నిన్నటి రోజున వ్యాసుల వారు ఆయన శిష్యులకి 2 శ్లోకాలు నేర్పించి పంపించారు అని చెప్పుకున్నాం కదా. అందులో మొదటి శ్లోకం అహోబకీయం, రెండో శ్లోకం ఏమిటి అంటే బర్హాపీడం నటవరవపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాస కనకకపిసం వైజయంతి చమాలాం రంధ్రాన్రేణో రదరసుదయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తి. పొద్దున్నే ఆ ఆవుల్ని దూడల్ని తీసుకెళ్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఎంత అందంగా ఉంటాడో చెబుతారు వ్యాసుల వారు. ఈ శ్లోకం దశమస్కందంలో వస్తుంది. ఆయన తల మీద నెమలిపించం ఉంటుంది, మెడలో వైజయంతిమాల ఉంది, పెదవుల దగ్గర వేణునాదం, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగేవాడు కృష్ణ పరమాత్మ బృందావనంలో. ఈ 2 శ్లోకాలు నేర్పించిన తర్వాత వ్యాసుల వారి శిష్యులు మొత్తానికి అడవిలో సుఖబ్రహ్మని చూస్తారు సమాధి స్థితిలో. మొదటి శ్లోకం చెప్పగానే సుఖబ్రహ్మ సమాధి స్థితి నుంచి బయటకు వస్తారు. రెండో శ్లోకం చెప్పిన తర్వాత నాకు ఇంకా కృష్ణ పరమాత్మ గురించి చెప్పండి అంటే మాతో పాటు మా వ్యాసాశ్రమానికి వస్తే మా గురువుగారు నేర్పిస్తారు అని చెప్పి సుఖబ్రహ్మని వ్యాసాశ్రమానికి తీసుకుని వస్తారు.